సో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా మన ఇండియన్స్ అక్కడ చదువుతున్నారు అంటున్నారు. ఇప్పటి వరకు ఎంతమంది పాస్డ్ అవుట్ అయ్యారు? ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారు? సో కిర్గిస్తాన్ విషయంలో చూసుకుంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 25,000 స్టూడెంట్స్ అక్కడ, అంటే టోటల్ కిర్గిస్తాన్లో 25,000, అంటే గెజెట్ రాకన్నా ముందు వచ్చిన తర్వాత ఆల్ టుగెదర్ అందరూ కూడా 25,000, అంటే ఈ అక్కడ ఉన్న ఎంబసీ గణాంకాల ప్రకారం 25,000 స్టూడెంట్స్ ఆర్ ఇండియన్స్ స్టూడెంట్స్ అక్కడ కిర్గిస్తాన్ ఫ్రమ్ ఇండియా ఉన్నారు. సో అందులో మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీ వచ్చేసి బిష్కెక్ క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉంది. సో ఇంటర్నేషనల్ మెడికల్, మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీ వచ్చేసి ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీని చూస్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు wdms.orgలో ఏ విధంగానైతే వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో 9 యూనివర్సిటీస్ ఉన్నాయో, అందులో 2 యూనివర్సిటీస్ని మేము ప్రమోట్ చేస్తున్నాం. అందులో యూరేషియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఒకటి, ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ ఒకటి. సో ఇందులో ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ వచ్చేసి అది వచ్చి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ది. సో ఎడ్యుకేషన్ మినిస్టర్గా, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న కిర్గిస్తాన్ దేశానికి సంబంధించిన మాజీ ప్రధాని ఒక యూనివర్సిటీ. సో అతని కొడుకు కూడా జర్మనీలో స్టడీస్ పూర్తి చేసుకొని ఈ యూనివర్సిటీ చూసుకుంటున్నాడు. ఇది క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉంది. సో 20 acres క్యాంపస్. ఈ 20 acres క్యాంపస్ కూడా టోటల్గా ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. సో ఇందులో అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం, ఒకటే క్యాంపస్లో కాలేజ్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, హాస్టల్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, కెఫేస్ కావచ్చు, అన్నీ కూడా ఒకటే క్యాంపస్లో ఉన్న ఒకే ఒక యూనివర్సిటీ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ.